మాస్ మహారాజా రవితేజ అంటే సిల్వర్ స్క్రీన్ పై ఒక ఎనర్జీ కనిపిస్తుంది. రవితేజ ఎనర్జీ కానీ మాస్ మేనరిజమ్స్ కానీ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేస్తాయి. అందుకే రవితేజ ఆడియన్స్ లో మాస్ మహారాజా అయ్యారు. రవితేజ తన కెరియర్ లో చాలా మంది స్టార్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. అందరితో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. వివి వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్, కృష్ణవంశీ లాంటి అద్భుతమైన దర్శకులతో రవితేజ పనిచేశారు. ఓ ఇంటర్వ్యూలో ఈ నలుగురి గురించి రవితేజకి ప్రశ్న ఎదురైంది. ఈ నలుగురిలో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించారు. రవితేజ ఒక్కటే మాటలో సమాధానమిచ్చారు. అసాధ్యం. ఆ నలుగురిని విడదీసి చెప్పలేను. ఎందుకంటే ఆ నలుగురు నాకు అంత ఇష్టమైన దర్శకులు. నలుగురికి నా మనసులో సమానమైన స్థానం ఉంది అని రవితేజ అన్నారు. అదేవిధంగా రామ్, హరీష్ శంకర్, బన్నీ, రవితేజలలో ఎనర్జెటిక్ ఎవరు అని రవితేజనే యాంకర్ ప్రశ్నించింది. దీనికి రవితేజ హరీష్ శంకర్ అని సమాధానమిచ్చారు. ఇక అనుష్క, ఇలియానా, త్రిష, శ్రేయలలో ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడుగగా రవితేజ మొహమాట పడుతూనే అనుష్క అని సమాధానమిచ్చారు. దీంతో యాంకర్ రవితేజ గురించి మాట్లాడలేక ఒక సందర్భంలో అనుష్క ఎంతలా సిగ్గుపడిపోయిందో ఓ వీడియోలో చూపించారు. అదొక ఈవెంట్. ఆ ఈవెంట్లో చాలా మంది స్టార్స్ ఉన్నారు. రవితేజ పక్కన అనుష్క, నయనతార కూర్చున్నారు. రవితేజ గురించి మాట్లాడమని అనుష్కకి మైక్ ఇస్తే ఆమె సిగ్గుపడుతూ నవ్వుతూనే ఉంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. దీంతో రవితేజకి మైక్ ఇచ్చి అనుష్క గురించి అడిగారు. రవితేజ బోల్డ్ గా అనుష్క మంచి జింతాక్ జింతాక్ అని చెప్పడంతో పక్కనే ఉన్న నయనతార పగలపడి నవ్వేసింది.